ఒక మనిషి చనిపోయినా వాళ్ళ కులుకు లేదు పలుకు లేదంటే అది కరెక్ట్ కాదు కదా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలని చంపడానికేనా నువ్వు ఎక్కింది? కాదు కదా, ప్రజల్ని రక్షించడానికి. వాళ్ళకి ఏం బోనస్లు ఇవ్వాలన్నా అవి నీ వాళ్ళతో చెప్పి పలానా రోజు పలానా డేటు లేకపోతే ఆ టయానికి నేను ఇస్తా, మీ ఎక్కడికి పోతాయి, మీ 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 కష్టం మీ బోనస్ నేను ఇస్తా అని ఒక్క మాట చెప్తే వాళ్ళు యథావిధిగా బస్సులు నడుపుకొని బతికేటోళ్ళే కదా. ఒక ప్రాణాన్ని తీసినావంటే ఇంకా దానికి ఏం ఫాయిదా? ప్రజలు నిన్ను ఎలా మెచ్చుకుంటారు? ప్రజలు మళ్ళీ నేనే 10 ఏళ్ళు వెళ్తా అంటే ఇదేనా 10 ఏళ్ళు లేదు, ప్రాణాలు తీసేదేనా 10 ఏళ్ళు లేదు? అట్లా కాకుండా ప్రాణాలు తీయకుండా వాళ్ళకేం కావాలనో వాళ్ళు కష్టపడతారు. కానీ ఇదే కాదు, ఇప్పుడు ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉన్నాయి కదా, ఆ హాస్పిటల్ కూడా చీపర్స్ ఊడ్చేటోళ్ళకే కానీ వాళ్ళకే కానీ వాళ్ళకు కూడా వీళ్ళు జీతాలు అందియటం లేదు. ఒక్కొక్కళ్ళు ఏడుతారు. పైన ఏమన్నా ఎవరో దయ ఉండి ఇచ్చేటోళ్ళు ఇస్తే వాళ్ళు బతుకుతారు కానీ వాళ్ళకి జీతాలే ఇయ్యరట. చాలామంది నాకు చెప్తా ఉంటారు. కానీ అయినా మనకెందుకు? రేవంత్ రెడ్డి గారు అలా చేయకూడదు కదా. ఇంతకుముందు ఇప్పుడు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అప్పుడు ఇలాగనే చచ్చిపోయారు. అప్పుడు కూడా చాలా ధర్నా చేసిర్రు మాకు కావాలని. ఆయన మోడీ అది ఈయన కేసీఆర్ దానికి స్పందించి వాళ్ళకి ఏదో ఒకటి చేసి మళ్ళీ యథావిధిగా నడిపించిండు. అలాగనే కదా మరి అప్పుడు వాళ్ళు హాస్పిటల్ కానీ ప్రతి ఒక్కళ్ళే కానీ ఎవరు ఇట్లా మరి గోస టీలలే కదా. రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే ఏ రాజకీయ నాయకులైనా అధికారంలోకి రావడం కోసం చెప్పారు ఆర్టీసీని గవర్నమెంట్ పరం చేస్తాం, జీతాలు పెంచుతాం అదని చెప్పి. ఇప్పుడు అవే అడిగితే అసలు పట్టించుకోవట్లేదు. ఇట్లా ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చనిపోతున్నా కూడా పట్టించుకోవాలి. ఇంకా నా జనాలు తిరగబడితే అప్పుడు ఇంకా ఉన్న ఇప్పటికే సగం పోయింది, ఇక ఆయనతో సగం పోతుంది. ఇల్లు కూలగొట్టి కొంత పోగొట్టుకున్నావు. మళ్ళీ ఈ టయాన బస్సు డ్రైవర్లు అంటే వాళ్ళు ఒక ఇప్పుడు దేవత తర్వాత వాళ్ళే ఇవాళ బస్ ఎక్కిందంటే ఏడికి భద్రాచలం ఎంత దూరమైన లాంగులో నడుపుకుంటూ వచ్చి ఇక్కడ చేస్తారు. వాళ్ళ కోసం దయచేసి వాళ్ళకి ఏం కావాలన్నా అది రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వాలని ప్రతి ఒక్కళ్ళు అంటారు. బస్సులేంది ఇవాళ ఏడోళ్ళు ఆడ కూర్చున్నారు. బస్సులేంది ఇప్పుడు ఉన్నోడికి కారు ఉంది, ఇవాళ ఉంది, అన్నీ ఉన్నాయి, పోతారు. మళ్ళీ ఈ పేద ప్రజలు ఎలా పోవాలి, ఎలా గూళ్ళకు చేరుకోవాలి? అది రేవంత్ రెడ్డికి తెలియదా? అలా ఒప్పుకున్నప్పుడు అంటే నేను పదవి ఎక్కాలన్న ఆలోచనే కానీ వాళ్ళకి ఏం చేయాలన్న ఆలోచన ఉండదా? అది కాదు కదా ముఖ్యం. నువ్వు పదవి ఎక్కినప్పుడు వాళ్ళకి ఏం చేసినావో అదే ప్రకారంగా బస్సు వాళ్ళకు మెయిన్ బస్సు కార్మికులకు వాళ్ళకు న్యాయం చేయాలా. చనిపోయింది ఎవరికైనా ప్రతి ఒక్కరికైనా ఇప్పుడైనా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి బస్సులు యథావిధిగా నడిపించుకుంటే బాగుంటుంది. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు బస్సు లేని ఎఫెక్ట్ మీకు తెలుస్తుందా? ఏమనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? దూరం ప్రయాణం వాళ్ళు వీళ్ళు ఉన్నోళ్ళు అంటే కారు ఏదో ఏకిలు దొరకంగానే వెళ్ళిపోతారు. మళ్ళీ లేని వాళ్ళు అంతంత పైసలు ఈ ఉన్న టయాలనే ప్రతిదీ రేట్ ఎక్కువ. ఉన్న టయాలు నేను డబ్బులు పెట్టి పోలేరు కదా. అందు గురించే చాలామంది బాధపడుతుండ్రు. ఇంకా ఇలాగ ఎన్ని రోజులు కొనసాగుద్దో కూడా తెలియటలే. అలా ఎన్ని రోజులు కొనసాగుకుంటా ఇంకో ప్రాణం పోకుండా వాళ్ళకేదో ఒకటి చేస్తే బాగుంటుంది. వాళ్ళదేందో వాళ్ళకి ఇవ్వాలి కాదు. ఇంకా నెలకో 2 నెలలకో సరే మీరందరూ కూర్చొని మాట్లాడుకొని మీది పైన రాగులు గాందా ఆయన ఆర్డర్ తెచ్చుకొని వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యవాను. ఆయనకి ఎప్పటికీ ఆయనది అదే లోకము. ఈ ఉన్న ప్రజలకు నేను అజ్జేస్తా ఇజ్జేస్తానని ఆడ కూర్చొని మాట్లాడినట్టు కాదు. ఇక్కడ ప్రజల్ని చూసుకోవాలి. కార్మికులు అలా చావకూడదు కదా. ఒక ప్రాణాన్ని ఎందుకు తీసుకోవాలా? ఇప్పుడు ఇందరు ఉన్నారు, కొట్లాడాలి. ఇప్పుడు బతికుండి కొట్లాడాలి, యుద్ధం చేయాలి, మాకు ఇది కావాలని కొట్లాడాలి. కానీ ప్రాణం తీసుకున్నంత సేపట్ల వాళ్ళకి ఏమైనా దారిలో వస్తుంది అనుకుంటారా? రాదు. అది కాకుండా కొట్లాడండి, ప్రాణాలు తీసుకోవద్దు. నీ కుటుంబం నష్టపోయేది ఎవరు? నీ కుటుంబం, నీ భార్య, నీ పిల్లలు. అలా కాకుండా కొట్లాడమని కానీ ప్రాణాలు తీసుకోకూడదు. ఎప్పటికైనా ప్రాణం ఈ కార్మికులే కదా, ఎవరైనా ప్రాణం తీసుకుంటూ వస్తుందా? నిలబడి కత్తిబట్టి యుద్ధం చేయండ్రు. మీరు ఓట్లు ఎట్ట హక్కుతోటి వాళ్ళు వచ్చి అడిగారో అదే ప్రకారంగా యుద్ధం చేయండి. రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేసి మాకు ఇది ఇస్తానని ఇస్తారా? ఇవ్వాలా ఇంకా నిలబెట్టండి స్ట్రైకులు, అంతేగాని ప్రాణాలు తీసుకోవద్దు. గవర్నమెంట్ ఎట్లా ఉందంటే పోలీసు వాళ్ళు మీకు అరెస్ట్ చేస్తాం, వాళ్ళకి టెంట్లు ఇచ్చినా, బోర్లు ఇచ్చినా, లేకపోతే ఫంక్షన్ హాల్ ఇచ్చినా అరెస్ట్ చేసేస్తాం మిమ్మల్ని కూడా అని చెప్పి గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్ పాస్ చేసింది. పోలీసు ఎండలో కూడా వాళ్ళకి స్ట్రైక్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. పోలీసులు కూడా ఒక్కసారి ఆలోచించాలా, వాళ్ళు అసలు ఎందుకు స్ట్రైక్ చేస్తారు, ఇన్ని దినాలు ఉండి దేనికి చేస్తారని ఆలోచించాలా పోలీసు వాళ్ళు కూడా. ఇప్పుడు మీ హక్కులు మీకు ఏదైనా లేకుంటే మీరు ఎట్లా కొట్లాడతారో వాళ్ళు కూడా మీలాగనే కదా. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు కొట్లాడతారు. అంతేగాని వాళ్ళని అది టెంట్ వేయకుండా అది వేయకుండా వాళ్ళకి అడ్డు రావద్దు.
అది మీరు అందరూ ఆలోచించుకొని చేయాలి కానీ ఒకళ్ళు ప్రాణం తీసుకోవద్దు. బాగుండదు అట్లా ప్రాణాలు తీసుకొని ఇవాళ నువ్వు అది తెస్తే నువ్వు ఒక్కడే ప్రాణం తీసుకున్నావు. నీ ఒక్కని కోసం ఇంతమంది నీ కుటుంబాన్ని సాగుతారా, చూస్తారా? మరి అది ఆయన ఎందుకు ఆలోచించకుండా ప్రాణం తీసుకున్నారు? చాలా తప్పు. అలా తీసుకోవద్దు ఎవ్వరే కానీ.